వీక్షకులకు స్వాగతం, నమస్కారం. 2019-24 మధ్యలో విద్యా వ్యవస్థని నాడు నేడు అంటూ జగన్మోహన్ రెడ్డి ఎలా భ్రష్టు పట్టించాడో చూసాం. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విద్యా వ్యవస్థకు చేసింది లేకపోగా వేల కోట్లు దోచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకార బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ 15 నెలల మాసాల్లో విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసుకుంటూ ఉపాధ్యాయ నియామకాలు చేపట్టి ఎంత అద్భుతంగా చేస్తున్నాడో చూస్తున్నాం. నాడు నేడు అని జగన్ రెడ్డి అన్నాడు, కానీ నాడు నేడు అని ఇవాళ మనం అనాలి. ఆ విద్యా వ్యవస్థ మీద జగన్మోహన్ రెడ్డి పాలనలో విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిన దాని మీద, తర్వాత నారా లోకేష్ పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్యా వ్యవస్థ ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజిక విశ్లేషకులు ప్రసాద్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నాడు నేడు విద్యా వ్యవస్థ, ఆ రోజు జగన్ రెడ్డి తీసుకున్న ప్రోగ్రాం అది నాడు నేడు అంట. యాక్చువల్గా ఇప్పుడు నాడు నేడు అనుకోవాలి. జగన్ రెడ్డి పరిపాలన విద్యా వ్యవస్థ ఎలా ఉంది, ఇప్పుడు లోకేష్ బాధ్యతలు తీసుకున్నాక విద్యా వ్యవస్థ ఎలా ఉంది? సో డెఫినెట్గా మీరు చూస్తే ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన కిట్స్ మీద కానీ, యూనిఫామ్స్ కానీ, బ్యాగ్స్ మీద కానీ చూస్తే మీరు ప్రతి దాని మీద తన బొమ్మలు వేసుకున్నాడు ఆయన. ప్లస్ క్వాలిటీ తక్కువ, ప్రతిదీ కూడా చాలా నీచమైన క్వాలిటీ ఇచ్చారు. వాళ్ళన్నీ కూడా మీకు పిల్లలు బుక్స్ పెట్టుకుని భుజాన్ని తగిలించుకుంటున్నా బ్యాగులు చిరిగిపోయిన ఉదంతాలు కూడా చూసాం మనం. సో ఒక విధంగా చెప్పాలంటే లోకేష్ గారి యొక్క రాజకీయ జీవితాన్ని తీసుకుంటే మనం, ఆయన అసలు మంగళగిరిని ఎన్నుకోవడమే ఒక సాహసోపేతమైన నిర్ణయం. ఎందుకంటే సాధారణంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కుల రాజకీయాలు, కుల సమీకరణలు తీసుకుంటే మనం, మన కులపోళ్ళు ఎక్కువ ఎక్కడ ఉన్నారా అని అక్కడ నిలబెడటానికే ప్రతి నాయకుడు కూడా దానికి ప్రిఫరెన్స్ తీసుకుంటున్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా తీసుకుంటే, కుప్పంలో కూడా తీసుకుంటే అక్కడ కమ్మ సామాజిక వర్గం చాలా మైనార్టీ, వందల్లో ఉండుంటారు. అసలు చాలా అంటే నాట్ ఈవెన్ ఒక 2%, 1% ఉంటారో కూడా చాలా తక్కువ అక్కడ. అంతే అటువంటిది అంతా కూడా ఎక్కువగా మీరు చెప్పిన మిగతా వర్గాలు, నిమ్న జాతులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వాళ్ళే ఉన్నారు. అది నిజంగానే సాహసోపేతం. అదేవిధంగా తండ్రి బాటలో వెళ్ళిన ఈయన కూడా అక్కడ నిలబడడం, సో ఓడిపోవడం, మళ్ళీ ఓడిపోయిన తర్వాత ఎవరైనా ఎక్కడ సేఫ్ జోన్ ఉంటుంది, ఎక్కడ మన వాళ్ళు ఎక్కువ ఉన్నారు, మన వర్గం ఎక్కువ ఉంది, లేకపోతే మనకు ఆధారంగా ఉండేవాళ్ళు ఉన్నారు అన్నదానికి తీసుకుంటారు. కాదు ఇక్కడే నేను ఓడిపోయాను కాబట్టి మళ్ళీ ఇక్కడే నేను సాధించాలనే ఉద్దేశంతో ఆయన మళ్ళీ అక్కడ అఖండమైన విజయాన్ని సాధించడం, అత్యధిక మెజార్టీతో నగ్గడం కూడా చూస్తే ఆయన పట్టుదల ఏంటో తెలుస్తుంది. అదేవిధంగా తండ్రి సీఎం అయినప్పుడు ఏ కొడుకైనా ఒకటి చాలా ఈజీగాను పెద్ద శ్రమ లేని పోస్టు తీసుకోవాలని చూస్తారు. లేదు ఆదాయ వనరులు మనకు ఏదైనా రూపాయలు 10 రూపాయలు ఆదాయం వచ్చి పోస్ట్ తీసుకుందాం, ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు. అలా కాకుండా ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్ తీసుకోవడం అనేది కూడా అది ఒక సాహసోపేతమైన నిర్ణయమే. సో ఎందుకంటే చాలా ఇది కఠినమైన నిర్ణయం. ఏమాత్రం తేడా వచ్చినా కానీ ఇటు ప్రజల నుంచి కానీ, పిల్లల తల్లిదండ్రుల నుంచి కానీ, ఇటు ఆ టీచర్స్ దగ్గర నుంచి కానీ, ఆ డిపార్ట్మెంట్ దగ్గర కూడా చాలా వ్యతిరేకత వస్తుంది, చాలా ఇబ్బందులు కలుగుతాయి. సో ఒక ఛాలెంజ్గా తీసుకుని ఈ రోజున ఆయన దాన్ని ఏ విధంగా ఆయన దాన్ని తీర్చిదిద్దారు, ఏ విధంగా ఈవెన్ కరికులం కూడా దాన్ని పూర్తిగా దాన్ని రీవ్యాంప్ చేశారు. అసలు ఏముండాలి, ఎలా ఉండాలి, రేపొద్దున ఒక కుర్రవాడు బయటకు వచ్చేటప్పటికి వాడు నేనేంటి, నాకేంటి, నేనేం నేర్చుకుంటే నేను నా భవిష్యత్తు అనే విధంగా దాన్ని చేర్పులు మార్పులు చేసి, పాత చింతకాయ పచ్చళ్ళగా కాకుండా ఆ రాజుగారు వచ్చారు, ఈ రాజుగారి మీద యుద్ధం చేశారు, ఈ రాజుగారు ఆయన కొట్టాడు, ఈయన కొట్టాడు, ఆయన అక్కడ కూర్చున్నాడు, ఇక్కడ కూర్చున్నాడు అని కాకుండా ప్రస్తుతం ఇప్పుడున్న ఈ యొక్క ఎడ్యుకేషన్ సిస్టంలో అసలు పిల్లలకి మనం ఏం ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఏం నేర్పించాలని చెప్పి పూర్తిగా ఈ బస్టు పట్టిపోయిన అని గత 5 ఏళ్లుగా కూడా ఈ బూజు పట్టి దీని ఎందుకు పనికి రాకుండా విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేసి తన స్వార్థం కోసం, తన స్వప్రయోజనాల కోసం, కేవలం ఎంతసేపు తన పేరు కోసం ఏదో చేసామనే సంచలనమైన నిర్ణయాల కోసం వ్యవస్థని ఈ రోజున గాడిలో పెట్టిన విధానం కానీ, ఈ రోజున జరుగుతున్న విధానం కానీ, పిల్లలు చదువుకుంటున్న విధానం కానీ మనం చూస్తే నిజంగానే హ్యాట్స్ ఆఫ్ టు నారా లోకేష్ గారు. సో అసలు అంటే ఎప్పుడైనా చూడండి, ఒక వ్యక్తికి ఒక ఎక్స్పోజు అంటే ఒక ఉన్నతమైన చదువులు, లేకపోతే ఒక మంచి బాధ్యతాయుతమైన ఒక పొజిషన్లో ఉండి కొంతకాలం ఒక మంచి సంస్థలో జాబ్ చేస్తే ఆ ఫోకస్ ఎలా ఉంటుంది, ఆ విజనరీ ఎలా ఉంటుంది, ఆ టార్చ్ బేరర్ లక్షణాలు ఎలా వస్తాయనడానికి ద ఫైనెస్ట్ ఎగ్జాంపుల్ నారా లోకేష్ గారు. సో ఈ రోజున ఎక్కడ కూడా తన తండ్రి గారి పేరు కానీ, తన పేరు కానీ, తన బొమ్మ కానీ లేకుండా ఎన్ని ఇచ్చినా సరే, పుస్తకాల మీద కానీ, బ్యాగుల మీద కానీ, వాళ్ళు ఇచ్చే సైకిల్స్ మీద కానీ, ఏదైనా సరే
ఇచ్చిన ఇన్స్ట్రుమెంట్స్ మీద కానీ ల్యాప్టాప్ల మీద కూడా ఎక్కడైనా చూసారా? ఎక్కడ లేదు, వీళ్ళ బొమ్మ లేదు, పేరు లేదు. గతంలో ఆఖరికి పల్లి చిక్కు మీద కోడిగుడ్డు మీద కూడా బొమ్మలు వేసుకున్నాడు. అవును, పల్లి చిట్ల మీద వేసుకున్నారు, శ్మశానాల్లో గ్రేవ్ యార్డ్స్ రాళ్ల మీద వేసుకున్నారు, ఆ యొక్క మీకు ఈ పొలాల గట్లకి ఆ పూచీకత్తు రాళ్ల మీద వేసుకున్నారు. అదొక పెద్ద స్కామ్ కదా. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రజలకి మంచి చేయాలి, ప్రజల యొక్క జీవన ప్రమాణాలని మార్చాలి, ప్రజల యొక్క స్థితిగతులను మార్చాలి, అలాగే ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్చాలి. ఈ యొక్క పిల్లల్ని భావి భారత పౌరులుగా రేపొద్దున వేళ్లే కదా సార్, బేస్ వేళ్లే కదా, ఫౌండేషన్స్ వేళ్లే కదా, రేపొద్దున వెన్నుముక వేళ్లే కదా. సో వీళ్ళని ఏ విధంగా మనం తీర్చిదిద్దాలి అనే ఆలోచన విధానాలతోటి ఈ విధంగా జరుగుతున్న విధానం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. అలాగే క్వాలిటీ ఫుడ్ ఇస్తున్నారు, క్వాలిటీ స్నాక్స్ ఇస్తున్నారు, క్వాలిటీ అన్ని విధాలుగా కూడా వాళ్ళు ఇచ్చే బ్యాగ్స్ కాడి నుంచి ప్రతిదీ కూడా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. అలాగే ఎడ్యుకేషన్ కూడా. ఇప్పుడు లాస్ట్ టైము సడన్గా వచ్చి నేను ఒక్కసారిగా ఇంగ్లీష్ మీడియం పెడతా అన్నాడు ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు. మనకున్న ఫ్యాకల్టీ తీసుకుంటే ఆంధ్రాలో, మనకున్న విద్యా వ్యవస్థ తీసుకుంటే, మనకున్న టీచర్లు తీసుకుంటే అసలు వాళ్ళకే ఇంగ్లీష్లో ప్రావీణ్యం లేదు. ఇప్పుడు ఇటువంటి పనులు చేయాలంటే మనం ఏం చేయాలి? ఒక కసరత్తు చేయాలి, కొంతమందిని ఎన్నుకోవాలి, కొంతమందిని సెలెక్ట్ చేయాలి. ముందు వాళ్ళకి ఇంగ్లీష్లో ప్రావీణ్యం ఉందా లేదా అని ముందు వాళ్ళకి తర్పీదు ఇవ్వాలి. అసలు ఉపాధ్యాయులు కూడా లేరు కదా. ఉపాధ్యాయులు లేరు కదా. ఇప్పుడు మనకి బేసిక్గా ఈ ఆంగ్లంలో ప్రావీణ్యత ఉన్న వాళ్ళని మనం రిక్రూట్ చేసుకోవాలి, ప్లస్ వాళ్ళకి కొన్ని స్కిల్స్ నేర్పించాలి. అటువంటిది ఏమీ లేకుండా ఓవర్ నైట్ వచ్చి నేను ఇంగ్లీష్ మీడియంగా మార్చేస్తానంటే అసలు అక్కడున్న టీచర్స్లకే తలాతోక తెలియని పరిస్థితి. సో ఇవన్నీ కూడా ఏంటంటే తుగ్లక్ లక్షణాలు ఇవన్నీ కూడా. అంటే ఏదో సంచనాలు, ఎవడో ఇప్పుడు 100 మంది యొక్క అడ్వైజర్లో ప్రతి వాడు కూడా దంచుకో, దోచుకో, దాచుకో, ఏదో ఒక స్కీమ్ పేరు చెప్పి స్కామ్ చెయ్యి, ఈ విధంగా ల్యాండు, శాండు, వైను, మైను రూపంలో మనం దోచుకోవాలి అనే ఒక వాళ్ళ ప్రిన్సిపల్స్ తోటి వచ్చి ఆ యొక్క విధి విధానాలతోటి వాళ్ళ యొక్క సలహాలు ఇచ్చారు తప్పించి ఎక్కడ కూడా ఒక మంచి సలహా ఇచ్చినట్టు కనపట్ల. సో ఈ రోజున మరి ఒక విధంగా చెప్పాలంటే ఈ 5 ఏళ్లలో గాడి తప్పిన రాష్ట్రాన్ని తండ్రి కొడుకులు ఇద్దరు కూడా భగీరథ యత్నం చేస్తూ ఏ విధంగా పెడుతున్నారని చూద్దాం. సో డెఫినెట్గా ఈ ప్రజలు కూడా దీన్ని గుర్తించాలండి. గుర్తించి ఇది ఒక లాంగ్ రన్, అంటే ఇది ఒక సుదీర్ఘమైన ప్రాసెస్ అండి. ఇదేదో 5 ఏళ్లలోనూ ఇప్పుడు ఏదో అల్లావుద్దీన్ అద్భుత దీపంలో లాగా 5 ఏళ్లలోనూ ఒక మ్యాజిక్లు జరిగిపోవు, అద్భుతాలు జరగవు. సో ఉన్న గవర్నమెంట్కి ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళలో మీరు కంటిన్యూస్ పవర్ ఇస్తే ఇటువంటి విజనరీ లీడర్సు, ఇటువంటి యొక్క భవిష్యత్తు మీద మంచి మంచి ఆలోచన ఉన్న వాళ్ళు, ప్రగతిశీల రాజకీయాలు చేసి వాళ్ళకి మీరు అవకాశాలు ఇస్తే డెఫినెట్గా రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్ర ప్రజలు బాగుపడతారు. సో డెఫినెట్గా ఒక మంచి ఫౌండేషన్ ఏర్పడుతుంది. సో ప్రజలు కూడా దీన్ని గుర్తించాలి. అదేవిధంగా ఇప్పుడు డిఎస్సి కూడా మీరు ఇప్పుడు 16,347 పోస్టులు కూడా రేపో మాపో నియామపత్రాలు కూడా ఇవ్వడానికి కూడా రెడీ అయ్యారు. అసలు ఎటువంటి ఒక ఉద్యోగం ఇవ్వకుండా, ఒక డిఎస్సి నిర్వర్తించకుండా, ఇవేదో ఈ 5 ఏళ్ళు కూడా గుడ్డెద్దు చేలో పడినట్టుగా ఏదో తనకు తోచిందల్లా ఆ పక్కనోడు చెప్పిన దాని ప్రకారం ఎంతసేపు దోచుకున్నామా, దంచుకున్నామా, దాచుకున్న విధానంలోనే ముందుకెళ్ళారు. కానీ ఇంగ్లీష్ మీడియం, సిబిఎస్ఈ, ఐబీ లాంటి కరికులం తీసుకొచ్చి ఏదో మార్పు చేస్తానని చెప్పి గోలగోలు చేశాడు, పేపర్ ఆర్డర్ ఇచ్చుకున్నాడు తప్ప చేసింది ఏం లేదు. మళ్ళీ ఆఖరికి అక్కడ ఎంతసేపు ఏంటంటే మీరు చదువుకోవాలా, మీ పిల్లలు చదువుకోవాలా, మీ కొడుకు చదువుకోవాలా అంటమే కానీ ఒక నిర్దిష్టమైన ప్రణాళిక లేదు, ఒక దీర్ఘకాలిక ప్రణాళిక లేదు. ఇప్పుడు మనం ఈ పని చేస్తామంటే రేపు పొద్దున దీంట్లో కిక్ బ్యాక్స్ ఏంటి, లేకపోతే దీనివల్ల వచ్చే దుష్ఫలితాలు ఏంటి, దీనివల్ల సత్ఫలితాలు ఏంటి బేరీ చేసుకోవాలి కదా. ఇప్పుడు ఏదన్నా ఒక సమూహంగా మనం మార్పు చేస్తున్నప్పుడు దానికి తగ్గట్టుగా దానికి ఒక కసరత్తు చేయాలి, ఒక ఎక్సర్సైజ్ చేయాలి. ఏమీ లేదు, ఎవడో రాత్రి వచ్చి ఒక మాట చెబుతాడు, ఎమ్మటే పొద్దున్నే మన చిన్నప్పుడు మన జంజాల గారితో నాటకం చూసుంటారు, మనం కూడా వేసాం చిన్నప్పుడు చదువుకున్న స్కూల్లో, ఏక్ దిన్ కా సుల్తానని. ఆ విధంగా ఈ 5 ఏళ్ళు ఎలగబెట్టిన యువతాంతం చూసాం. ఏదేమైనా ఈ రోజున జరుగుతున్న విద్యా విధానాన్ని కానీ లోకేష్ గారి కృషి, అది కాకుండా చూడండి ఇప్పుడు చాలా పాఠశాలల్లో మీరు చెప్పినట్టుగా ఈ మధ్యకాలంలో అప్పుడే నో అడ్మిషన్స్ అని బోర్డు పెట్టారు. అంటే దగ్గర 100కి మించి. అంటే ఏ విధంగా మళ్ళీ ప్రజలు నమ్మకం వచ్చిందో చూడండి, పిల్లలకి నమ్మకం వచ్చిందో చూడండి. సో వాళ్ళు వచ్చి ప్రభుత్వ పాఠశాలలో చేరారంటే దానికి తగ్గట్టుగా ఎంత మౌలిక వసతులు డెవలప్ అయి ఉంటే ఎంత నమ్మకం కలిగితే వస్తారండి. అదేవిధంగా ఎన్నో పాఠశాలలో మరుగుదొడ్లు లేవు, సరైన నీటి వసతి లేదు, తాగునీరు లేదు, ఏమీ లేదు. అటువంటిది కూడా ఇవన్నీ కూడా వీళ్ళు చేయడం జరిగింది. వాటిలన్నింటినీ కూడా మళ్ళీ
ఒక తీర్చిదిద్దారు. బికాజ్ ఏమైనా కూడా ఈ రోజున డెఫినెట్గా లోకేష్ గారు చేస్తున్న కృషిని మనం అభినందించవలసిందే. ఆయన ముందు ముందు ఇంకా ఎన్నో అద్భుతాలు చేస్తాడు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. నెక్స్ట్ ఈ యొక్క పార్టీకి, ఈ యొక్క రాష్ట్రానికి కూడా భావి ముఖ్యమంత్రి అనడంలో ఎటువంటి అసోక్తి లేదు. డెఫినెట్గా ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళి తండ్రిని మించిన తనయుడుగా, తాతకు మించిన మనవడుగా డెఫినెట్గా అతను ప్రూవ్ చేసుకుంటాడు. ఆ విధంగానే అతను ప్రూవ్ చేసుకున్నాడు ఆల్రెడీ. వీళ్ళందరూ పప్పు అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు. అతను పప్పు కానే కాదు, అతను ఒక నిప్పు కణం, అతను ఒక అగ్గిబరాట. సో తనేంటన్నది తను నిరూపించుకున్నాడు. అతని భాష గురించి చేశారు, అతను బాడీ షేమింగ్ చేశారు, అన్నీ తీర్చిదిద్దుకున్నాడు ఈ రోజున. సో కాబట్టి ఏదేమైనా సరే ఈ రాష్ట్రానికి రాబోయే రోజుల్లో దశ దిశ నిర్దేశించే ఏకైక నాయకుడు నారా లోకేష్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ విధంగా ఆయన తన శాఖలను తీర్చిదిద్దడంలో కానీ, రాష్ట్రాన్ని తీర్చిదిద్దడంలో కానీ, ఇటు చూశారు మీరు కేంద్ర ప్రభుత్వంతో కానీ, ఇటు మోడీ గారితో కానీ వెళ్ళినప్పుడు కూడా ఆ మాట్లాడే విధానం, ఆ యొక్క ప్రజెంటేషను ఇవన్నీ కూడా చూస్తే ఎంత స్థితప్రజ్ఞత వచ్చిందో చూడండి. ఎక్కడ కూడా ఇప్పుడు మీడియా ఎంత ఇరిటేట్ చేసినా, ప్రతిపక్ష నాయకులు ఎంత ఇరిటేట్ చేసినా కూడా ఎక్కడ కూడా సమన్వయం కోల్పోకుండా ఎంతో చక్కగా సమాధానం చెబుతూ కూల్గా ముందుకు వెళ్తున్నాడు. అంటే ఇట్ షోస్ ఆ మనిషి యొక్క పరిపక్వత ఎలాగుంది, రాజకీయ పరిణితి ఎలాగుందన్న దానికి ఎన్ని ఫైనెస్ట్ ఎగ్జాంపుల్. సో డెఫినెట్గా మళ్ళీ దేశం, రాష్ట్రం మెచ్చే నాయకుడిగా అతను ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు, ఇంకా ప్రూవ్ చేసుకుంటాడని. డెఫినెట్గా ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి వన్ ఆఫ్ ద ఒక కీ లీడర్గా తను మారబోతున్నాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఏక్ దిన్ కా సుల్తాన్ జగన్రెడ్డి పాలనలో విద్యావ్యవస్థ భ్రష్టు పట్టిపోతే నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తండ్రికి మించిన తనయుడిగా, తాతకు మించిన మనవడుగా ప్రక్షాళన చేసుకుంటూ, అభివృద్ధి చేసుకుంటూ, రాష్ట్రానికి సేవలు చేసుకుంటూ భావి రాష్ట్ర నాయకుడిగా ఎదిగే అవకాశం ఉందంటూ, ముఖ్యమంత్రి కూడా అయ్యే ఛాన్స్ ఉందంటూ విశ్లేషించిన ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.